హలో, నేను రాజగోపాల్, ఫౌండర్ ఆఫ్ హైబిస్ టీవీ. ఇవాళ నేను చాలా రోజుల తర్వాత ఐ మీన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. దానికి కూడా ఒక చిన్న సందర్భం ఉంది. టుడే హ్యావ్ ఏ వన్ గెస్ట్, వండర్ఫుల్ గెస్ట్, వినోద్ చౌదరి. హాయ్ వినోద్ చౌదరి, వెల్కమ్. ఇప్పుడు మేము ఎప్పుడైతే కంటెంట్ చేసామో అంటే మా ఛానల్ ఇది హైబిస్ ఇలా ఉంటుంది, మేము వీడియోస్ అప్లోడ్ చేస్తాము, వెబ్సైట్ సర్వర్ నాయిస్ అంది. మీరు ఆ రోజు నుంచి కూడా మీకు ఐడియా ఉంది కాబట్టి నేనేమంటున్నానంటే ఫర్దర్ ఇన్ ద ఫ్యూచర్, లైక్ అంటే 15 years బ్యాక్, 20 years బ్యాక్ ఏంటంటే ఇండివిజువల్ సర్వర్స్, వెబ్సైట్, దాంట్లో స్ట్రీమింగ్ సర్వర్స్ ఉండేవి. నౌ మొత్తం మారిపోయింది. టూరేజ్ ఇన్స్టా గోయింగ్ ఆన్, వెరీ షార్ట్ వీడియోస్ గోయింగ్ ఆన్, అండ్ లాట్ ఆఫ్ క్లౌడ్ నంబర్స్ ఆర్ గోయింగ్ ఆన్, లాట్ ఆఫ్ థింగ్స్ చాలా ఎక్కువ వచ్చేసాయి. నేను ఏమంటున్నానంటే ఈ ట్రెండ్ అనేది ఇంకెన్ని రోజులు ఉండబోతుంది ఫస్ట్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ ట్రెండ్ కాకుండా వాట్ విల్ బి ద నెవర్, ఎందుకంటే నోబడి అంటే యూట్యూబ్ లాంటిది వస్తుంది, యూట్యూబ్ తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చి ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రశాంతంగా ఇంట్లో కూర్చుని దగ్గర కావాల్సింది వెతికి చూసుకోవడం అనేది అయిపోయింది కదా. వాట్ విల్ బి ద 2025 లో ఉన్నాం మనము, వాట్ విల్ బి ద 2030 ఫ్యూచర్ లో ఏం బాగోతుంది? So based on today's analysis with AI and ML, so people get to see and do what they want to do or what they think about. So everything ఇప్పుడు మనకు AI glasses ఇవన్నీ వచ్చినాయి. So ఇవి పెట్టుకుంటే it tells the glasses what you're thinking about. If you're thinking about a burger, మీకు burger వచ్చేస్తుంది. So that's what is happening, and that's how it's going to go. It's going to grow towards that AI side. And again, you don't have to, and you build the models. And I think next big thing will be storytelling. Oh, so what the analysis today in the market is, the big highly paying salaries or highly paying jobs going to be storytelling. So if you can convey something in a story, that is what you can sell. అచ్చా, నాకు ఇంకొకటి వినోద్ గారు, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే వీఆర్ వర్కింగ్ ఆన్ అవర్ ప్రాజెక్ట్, వీఆర్ మోర్ కాన్ఫిడెంట్ అవర్ ప్రాజెక్ట్. మేము అలాగే ఇప్పటికీ బిజినెస్ ఇంటర్వ్యూస్, వీఆర్ డూయింగ్ ఇన్ ఈవెంట్స్ టుడే, వీ హ్యావ్ 12 ప్రాపర్టీస్. దాంట్లో ఏంటంటే మేము మాది పోతున్నాం. నేనేమంటానంటే మనం ఒక హైవే మీద ట్రావెల్ చేస్తుంటామండి, మంచిగా 4-track రోడ్ ఉంది, మనం 100 కిలోమీటర్ 120 కిలోమీటర్ స్పీడ్ లో పోతుంటాం. సడన్ గా రోడ్ అయిపోయింది అనుకోండి, ఆ కారు వేస్ట్, మన జర్నీ వేస్ట్, అన్న పెట్రోల్ ఉన్నా కూడా వేస్ట్, అంటే రోడ్ లేదు. అంటే నేనేమంటున్నాను, నో వీఆర్ నాలాంటి కంటెంట్ మేకర్స్ వాళ్ళు చాలా మంది ఉన్నారు, యూట్యూబర్స్ అని, ఇన్స్టాగ్రామర్స్ అని, వాళ్ళందరూ కూడా డిపెండ్ ఆన్ థర్డ్ పార్టీ. ఒక ఇన్స్టాగ్రామ్ మీద, ఒక ఫేస్బుక్ మీద, ఒక యూట్యూబ్ మీదనో, లేకపోతే సో ఎక్స్ మీద ఆధారపడి ఉన్నాం. ఇవన్నీ ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి, ఉండబోతాయి. అవి లేకపోతే వాట్ ఈస్ ద సినారియో ఆఫ్ ద కంటెంట్ మేకర్స్? So the future is about the content again. So content ని మించింది లేదు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఉన్నది. And those big players will be there. Okay. Because they adopt. అంటే ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఫ్యూచర్ లో అయితే లేవు కొన్ని రోజుల వరకు. They adopt to the change. As long as they adopt to the change, they'll sustain. అంటే ఇప్పుడు మన దగ్గర అది మొబైల్స్ ఉంటుండే, BlackBerry mobiles ఉంది. So they were best at that time. They could not adapt to the change. Same Nokia also. Exactly. Nokia, Siemens, all these. They were very, very smart, and yes, they could not adapt to the change. But the question now you ask is about your future, right? That question drives you further. Okay. So you need to have that question and keep thinking about it. Akkada road ayipote nenu em cheyali, road etluntadi endi aa thought unte chalu anpistundi naaku. So we don't know what the future is going to be. No, you, me, no one can predict that. ఇంకొక క్వశ్చన్ వినోద్ గారు, ఎందుకంటే యువర్ ఐటీ గా అగైన్ ఎందుకు ఆ పాయింట్ కూర్చి నేను అడుగుతానని చెప్తాను. మీరు ఇప్పుడు నేను నా మొబైల్ ఓపెన్ చేస్తానండి, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నాను కదా. నేను యూట్యూబ్ ఓపెన్ చేయగానే యూట్యూబ్ ఏం చేస్తుంది, ఫస్ట్ హైబిస్ వీడియోస్ చూపిస్తుంది, బికాస్ ఐ వాంట్ సీ దిస్ అండ్ రిలేటెడ్ వీడియోస్ అని వస్తుంటాయి కదా. అయితే ఇప్పుడు మీరు ఒక ఐటీ కంపెనీ ఉన్నారు, మీరు 100 రకాలుగా చూస్తుంటారు కదా. ఇప్పుడు మేము చేస్తున్న బిజినెస్ కంటెంట్, ఎందుకంటే ఇవాళ హైయెస్ట్ కంటెంట్ ఏది నేను చూస్తున్నానంటే లైఫ్ స్టైల్. ప్రతి చిన్న 6-15 అమ్మాయి దగ్గర నుంచి 50 అమ్మాయిల వరకు పొద్దున్నేసే ఫోన్ పెట్టి ఏదో మాట్లాడుకుంటూ అప్లోడ్ చేస్తున్నాను. నేను ఇన్స్టాలో చూస్తున్నాను, చాలా విపరీతమైన ధోరణి ఉంది. అది కాకుండా వరస్ట్ కంటెంట్, ఏదో ఎవడోదో మాట్లాడము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అన్ని మాఫింగ్ వీడియోస్, అసలు ఆ అబ్బాయి ఎవరో తెలియదు కానీ అబ్బాయి పేరు మీద వీడియో రావడం, ఇలాంటివి తిరుగుతుంది. అది కాకుండా ఇక్కడ ఫ్యూచర్ లో నిజంగా ఈ బిజినెస్ కంటెంట్ కి, ఈ బిజినెస్ లైబ్రరీకి ఫ్యూచర్ ఉంటుందా? ఎందుకంటే మేము చేసే వీడియోస్ ఏంటంటే, మేము పెట్టే వీడియో చాలా మంది అడుగుతారు, రాజగోపాల్ గారు మీరు హైవేస్ పెద్దగా ఉంది కానీ మీ దాంట్లో వీడియో పెడితే 1000-2000 వ్యూస్ రావడం అంటే బిజినెస్ కంటెంట్. నేను అల్లు అర్జున్ గురించి మాట్లాడలేదు, పుష్ప 2 ఎందుకు సక్సెస్ అని మాట్లాడలేదు, ఇది ఐ డోంట్ నో దిస్ మన మూవీ వచ్చింది రామ్ చరణ్ గారు ఫ్లాప్ ఎందుకు నేను మాట్లాడలేదు, ఎందుకంటే ఇట్స్ నాట్ మై సబ్జెక్ట్. ఈవెన్ ఐమ్ నాట్ టాకింగ్ పాలిటిక్స్, ఐమ్ టాకింగ్ ప్యూర్లీ బిజినెస్ అండ్ ఈవెంట్స్. ఈ బిజినెస్ వీడియోస్ కి ఫ్యూచర్ ఉందా? Obviously, and it also depends on what kind of business. ఏదైతే ఇప్పుడు what is new can be sold easily. So కొత్త ఇప్పుడు బిజినెస్ ని కూడా మనం ఎట్లా చూపిస్తున్నది ఇంపార్టెంట్. As I said, storytelling. So మనం ఏదైనా సరే చెప్పే విధానాన్ని బట్టి ఉంటుంది. So if you can make the viewer interesting, then you can.
సో ఇట్స్ నాట్ అబౌట్ బిజినెస్. మీరు అన్నట్టు ఇందాక పెన్ ఎగ్జాంపుల్ చెప్తుండే నాకు, పెన్ ఎట్లా అవుతుంది. సో ఎగ్జాక్ట్లీ హౌ యూ టెల్ ద స్టోరీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. Business ade, so if you can tell a story, advertising is all about that, you know that. So ante, so storytelling is very important in business or anything else. So if you have to market your product, tell a good story. Vinod garu, last question andi. I won't take much time. I want to travel, no, go to airport. I'm leave today. So Vinod garu, ఇప్పుడు 2012 మనం లాస్ట్ టైం కలిసాం, మళ్ళీ వాళ్ళు అనుకోకుండా వాళ్ళు కలవడం రియల్లీ హ్యాపీ టు సీ యూ. నౌ యు ఆర్ మానిటరింగ్ హైబస్ దట్ డే నుంచి మీరు అంటే చెప్పారు కదా, చూస్తున్నారు కదా. సో మీరు ఏమని, we are in right track, how we are doing it? You have done pretty good. I'll be very honest. I mean, I did not expect that hype is going to be this big. And at that time, the idea and the vision. So my suggestion is keep your mind open and keep thinking through. Don't stop. As you said, you have done 3 different versions of this. Yes. So keep thinking. 3 ani kaadu, take it to 10, 12, whatever. But keep thinking, keep evolving. Yes. Yeah. థ్యాంక్ యూ వినోద్. అండ్ నేను ఒక విషయం అయితే డైరెక్ట్ చెప్పగలుగుతానండి, ఎందుకంటే ప్రపంచంలో ఏదైనా మారుతూ ఉంటుంది. ఆ మార్పు అనుగుణంగా మనము కరెక్ట్ ఆ రైట్ టైంలో డిసిషన్ తీసుకోకపోతే ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో ఉండము. అండ్ ఇప్పటిదాకా నాకు ఇంకొక మంచి విషయం చెప్పారు మీరు. ఇప్పుడు లాస్ట్ వర్డ్ చెప్పారు ఏంటంటే, ద వర్డ్ యూ యూజ్డ్ స్టోరీ టెల్లింగ్. నాకు ఇప్పుడు వినోద్ గారు ఒక మాట చెప్పారు, 100% tomorrow's world is a content is a king always, is any kind of content, either political or entertainment or business or sports or gossip or anything, it's all depend on storytelling. మీరు ఎంత మంచిగా స్టోరీ చెప్తారు, స్టోరీ ఎంత మంది చెప్పి మీరు ప్రేక్షకులకు చూపిస్తారో అన్ని రోజులు మీ కంటెంట్ లైఫ్ ఉంటుంది, మీ ఛానల్స్ లైఫ్ ఉంటుంది. విష్ ఆల్ ద బెస్ట్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వినోద్ గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్.